మా అక్క పేరు సుబ్బలక్ష్మ సార్. 9 నెలల క్రితం మేము మా అక్కను కోవిడ్ పంపించినాం సార్. కానీ అక్కడ ఆమె 4 నెలల నుంచి కొంచెం రక్తస్రావం అవుతుంది సార్. ఇప్పుడు ఎక్కువైంది సార్. కానీ వాళ్ళు నేను ఇండియాకు వెళ్తానంటే పని చేయండి సార్. కానీ మా అక్క కాళ్ళు మొఖాలు ఎక్కువ వాసినాయి సార్. చనిపోతానని రోజు వీడియో కాల్లో సార్. కానీ వాళ్ళు పంపించమంటే 2 లక్షలు డబ్బులు కట్టమంటారు సార్. 2 లక్షలు కట్టలేము సార్. మాకు అంత స్తోమత లేదు సార్. మా బావ కూలి పని చేసుకుని బతికేవాడు సార్. మా బావ కానీ హెల్త్ బాగాలేదు సార్. ప్లీజ్ సార్, నారా లోకేష్ సార్, చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ గారు మా అక్కని ఎలాగోలా ఇండియాకు పంపించండి సార్. ప్లీజ్ సార్. చాలా బాగాలేదు సార్. సీరియస్గా ఉంది సార్. మా అమ్మ కానీ లేదు సార్. మా అక్క ఒక్కటే సార్ ఉండేది. ప్లీజ్ సార్, ఎలాగోలా మాకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. పిల్లలు అనాథలు అవుతారు సార్. అక్కడే చనిపోతానని ఏడుస్తుంది సార్ మా అక్క. ప్లీజ్ సార్, పంపించండి సార్. 9 నెలలు అయింది సార్. 4 నెలల నుంచి ఆమెకు హెల్త్ అస్సలు బాగాలేదు సార్. ఎర్రబట్టలు అవుతున్నాయి సార్. ఫోన్ చేస్తాను సార్ రోజు. కానీ ఏజెంట్ని అడిగితే డబ్బులు కట్టమంటాడు సార్. 2,10,000 కట్టమంటాడు. అంత డబ్బులు మా దగ్గర లేదు సార్. మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం సార్. ప్లీజ్ సార్, మాకు న్యాయం చేయండి సార్. ఎలాగోలా మా పిల్లల అనాథాలను చేయొద్దు సార్. సార్ లోకేష్ సార్, మా అమ్మ ఇంటికి రావాలి సార్. మా అమ్మ లేకపోతే మేము ఉండలేం. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు సార్. మా అమ్మకి ఎర్రబట్టలు ఎక్కువ అవుతాయి. 4 నెలల నుంచి హెల్త్ బాగాలేక మొహం, చేతులు, కాళ్ళు వాసి ఉన్నాయి. మా అమ్మ రోజు ఫోన్ చేసి ఏడుచ్చాను సార్. మా అమ్మ బెన్న ఇంటికి వచ్చేటట్టు మీరే చేయాలి సార్. రాత్రి ఎప్పుడో వచ్చేది, 2 రోజులకు ఒకసారి వచ్చేది. ఏడుచ్చా ఉంటుంది. బాగలేదని వాళ్ళు పంపించమంటారని మనం వీడియో మేము చూపించాను కదా. ఆమెను ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెడతారంట. మళ్ళీ పని చేయమంటే పని చేయమని చెప్తాంటారంట. ఆమె నేను చేయలేను, నేను ఇంటికి పోతా అంటే వద్దు, కుదరదు, నువ్వు ఉండాలి ఇడే అని చెప్తారంట. డబ్బులు కట్టమని చెప్తున్నారు సార్. మా నాన్న బెల్లర్ పని చేసేవాడు సార్. ఫోన్ చేసి నేను రావాలమ్మా, నేను రాలేకుంటే నేను ఏడే చచ్చిపోతా అని చెప్తాంది సార్. కాళ్ళు, చేతులు, మొహం వాసి ఉండేయంట సార్. అందుకని డబ్బులు కట్టలేము, ఇప్పుడు ఏం చేయాలి అది ఇదని మా అమ్మ బాధపడతా ఏడుచాను. చూపించారు కానీ వాళ్ళు ఏం లేదు, అంతా బాగుందిలని మళ్ళీ పని చేపిస్తున్నారు. ఏజెంట్ని అడిగితే ఏజెంట్ నేనేం చేయాలక్క, మీరు డబ్బులు కట్టి పోండి, అట్టేటప్పుడు లేంటే ఉండండి ఎట్టో ఒకట అని, లేంటే నువ్వే మాట్లాడుకోవాలక్క, అట్టా ఇట్టా నేను పోతా, నేను చేర్చా అంటే వాళ్ళేమో అరుచానంట సార్. ఫోన్ కానీ మాట్లాడనీయకుండా ఆమె మాటికి ఫోన్లు చేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి వేరే వాళ్ళు మా అమ్మ మీద వాళ్ళకు సేట్ వాళ్ళకి చెప్పినారంట సార్. మా అమ్మ ఇంటికి రావాలి. లోకేష్ సార్, చంద్రబాబు సార్, మా అమ్మ ఇంటికి రావాలి సార్. ఇండియాకు మా అమ్మని పంపించండి సార్.